హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉలవ లడ్డు. ఉలవల్లో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈరోజు మనము ఉలవ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను, చూసేయండి. ముందుగా వీటి కోసము ఒక కప్పు నేను ఉలవలు తీసుకున్నాను. ఇక్కడ నేను గ్లాస్ కొలత తీసుకున్నాను. ఒక గ్లాసు ఉలవలను తీసుకొని పెనంలో వేయించుకుంటున్నాను దోరగా. ఉలవల్లో రాళ్ళు ఎక్కువగా ఉంటాయి, అందుకే మనము రాళ్ళు లేకోకుండా నీట్గా శుభ్రం చేసుకోవాలి ఉలవలను. తర్వాత ఒక గ్లాసు ఉలవలకి 3/4 గ్లాసు చక్కెర తీసుకున్నాను. చక్కెరని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఉలవలు తినడం వల్ల జీర్ణక్రియకు చాలా మంచిది. మలబద్ధక సమస్యలు ఏమైనా ఉంటే పోతాయి. అలాగే గగర్ పేషెంట్కి చాలా మంచిది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా ఈ ఉలవలు చాలా మంచిగా ఉపయోగపడతాయి. పిల్లలకైనా పెద్దలకైనా ఎముకలు అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి ఈ ఉలవలు తినడం వల్ల. అలాగే నెలసరి సమస్యలు కూడా చెక్ పెట్టేయచ్చు, అంత మంచిది మనకి హెల్త్కి. చూడండి, తర్వాత మనకి ఉలవలను అయితే మనము చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇక్కడ నేను ఒక గ్లాసు ఉలవ పిండి తీసుకున్నాను. తర్వాత 3/4 కప్పు చక్కెర పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి మనకి ఫ్లేవర్ కోసం మంచి స్మెల్ రావడానికి ఒక అర టీ స్పూను యాలకుల పొడి కూడా వేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా చేత్తో కలుపుకోవాలి. ఇందులోకి మనము ఉండలు చేసుకోవడానికి వీలుగా ఇందులోకి నెయ్యి వేసుకొని మనము ఉండ కట్టుకోవాలి. ఇందులోకి కొద్దిగా నెయ్యి ఎక్కువే పడుతుంది. మనకి ఉండ అయ్యేంత వరకు మనం నెయ్యి పోసుకుంటూ కలుపుకోవాలి. మనకి ఇందులో వేసే అన్నీ మనకి హెల్త్కి చాలా మంచిది. నెయ్యి, అలాగే ఉలవ పిండి. మనము బెల్లంతో కూడా చేసుకోవచ్చు, మనకి చక్కెర లేకుండా బెల్లంతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఉలవలతో చాలా రెసిపీస్ ఉన్నాయి. ఉలవ చారు, అలాగే ఉలవ గుగ్గుళ్ళు, ఇలా మనము ఉలవ లడ్లు ఇలా చాలా విధాలుగా చేసుకొని తినవచ్చు. మనకి డైట్కి చాలా మంచిది. చాలామంది బరువు తగ్గేకి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగా ఈ ఉలవలు కూడా చాలా మంచిది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.